గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు సైదులు. సో వెస్టీజ్లో స్టార్ రైటర్గా ఉన్నాను. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈ ప్రోడక్ట్ లేడీస్ హైజీన్కి సంబంధించింది. ఒక హెల్దీ లేడీ లైఫ్లో 500 మెన్స్ట్రువల్ పీరియడ్స్ వస్తాయి. సో ప్రతి పీరియడ్ వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో 500 మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఇంటూ 5 days తీసుకున్నా కూడా 2500 days వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ వాడాలి. సో ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ 2500 days మీన్స్ దాదాపుగా 7 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు శానిటరీ నాప్కిన్స్ ఎక్స్పోజ్ అవ్వాలి. ఇలాంటి శానిటరీ నాప్కిన్స్ బయట దొరికేటివి ఎంత సేఫ్గా ఉన్నాయి, ఎంత హైజీన్గా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది బయట దొరికేటటువంటి ఒక పాపులర్ ప్రోడక్ట్ అండి. నేను బ్రాండ్ పేరైతే చెప్పట్లేదు. ఇది ఏ విధంగా తయారైంది, ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది కాటన్ తోటి తయారై ఉండవచ్చు అని అనుకుంటారు. బట్ దీంట్లో 1% కూడా కాటన్ ఉండదండి. మీరు చూసినట్లయితే పైన లేయర్ ఏదైతే ఉందో, ఈ టాప్ షీట్ ఏదైతే ఉందో, ఇది రేయాన్ తోటి తయారు చేసింది. ఈ రేయాన్ అంటే పాలిస్టర్ క్లాత్ ఎలాగైతే మన స్కిన్ ఫ్రెండ్లీగా ఉండదో, ఎప్పుడైతే పాలిస్టర్ క్లాత్ తీసుకొని మన స్కిన్ మీద ఇట్లా రఫ్ చేసినప్పుడు మనకి ర్యాషెస్ రావడం జరుగుతుందో అంతకంటే 100 రెట్లు డేంజర్ అయినటువంటి రేయాన్ షీట్ అండి ఇది. ఈ రేయాన్ షీట్ని ఇక్కడ టాప్ షీట్గా వాడటం జరుగుతుంది. ఇది స్కిన్ పైన ఉన్నప్పుడు ఇచ్చింగ్, ఇరిటేషన్, ర్యాషెస్ లాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా హెవీ డిస్కంఫర్ట్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే బాటమ్ షీట్ కూడా మీరు చూసినట్లయితే బాటంలో అడుగు భాగాన ప్లాస్టిక్ లేయర్ అని ఉంటుంది. ఇంతకు మంచిది కాదు, వాతావరణానికి కూడా మంచిది కాదు. భూమిలో వేసినట్లయితే 100 సంవత్సరాల వరకు కూడా ఇది మట్టిలో కలిసేటటువంటి మెటీరియల్ కాదు. సో టాప్ అనేది మనకు రేయాన్ షీట్ ఉంది, బాటమ్ వచ్చేసి ప్లాస్టిక్ షీట్ ఉంది. మధ్యలో ఉండే ఏదైతే మెటీరియల్ ఉందో అది ఏంటిదనేది మనం తెలుసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్యాడ్ మధ్యలో ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని చాలామంది కాటన్ అనుకుంటారు. చూడటానికి ఇది కాటన్లా కనిపిస్తుంది, బట్ ఇది కాటన్ కాదండి. ఇగో కాటన్ అంటే ఇట్లా రాదు, మనం ఇట్లా తీసినప్పుడు ఇట్లా రాదు, సాగుతుంది. మీకు కనిపిస్తుంది, ఇది దుమ్ము దుమ్ము లెక్క వస్తుంది కదా. సో ఇది కాటన్ కాదు. ఇది ఏం మెటీరియల్ అంటే దేంతో తయారు చేస్తారంటే వుడ్ పల్ప్ అండ్ వేస్ట్ పేపర్. అయితే మన కార్పెంటర్ దగ్గర ఏదన్నా కుర్చీలు బల్లలు చేసినప్పుడు మిగిలినటువంటి చెక్క పొట్టు, మనం పడేసినటువంటి వేస్ట్ పేపర్, ఈ రెండు కలిపి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసినప్పుడు అది చెక్క పొట్టు కలర్లోనే ఉంటుంది, అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాన్ని మనకి ఇలా తెల్లగా కనపడటానికి దాంట్లో క్లోరిన్ కలిపి కొన్ని 100 సార్లు బ్లీచ్ చేస్తారు. ఈ బ్లీచ్ చేసే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే దాంట్లో నుంచి డయాక్సిన్ అని చెప్పేసి ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ డయాక్సిన్ నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్ అంటారు. ఈ డయాక్సిన్ వల్ల చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ అండ్ వెజైనల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అబార్షన్స్ కూడా జరుగుతాయి. రైట్, ఇదంతా సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి విషయం అండి. మీకు ఇంటర్నెట్లో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి డయాక్సిన్ అనేది ఈ ప్యాడ్లో రిలీజ్ అయిపోయి ఉండిపోయి ఎప్పుడైతే దీని మీద వెట్ పడుతుందో, తడి అనేది ప్యాడ్ మీద పడుతుందో అప్పుడు మాత్రమే డయాక్సిన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అయితే దీని మీద తడి పడ్డప్పుడు ప్యాడ్ అనేది స్కిన్ పైన ఉంటుంది కాబట్టి ఈ స్కిన్కి ఉండేటటువంటి శ్వేత రంధ్రాల ద్వారా ఆ డయాక్సిన్ రిలీజ్ అయ్యి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎన్నిసార్లు వెళ్ళిపోతూ ఉందంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 2500 పీరియడ్స్ వస్తాయి. 2500 పీరియడ్స్ 2500 సార్లు శానిటరీ నాప్కిన్స్ వాడాలి. అంటే 2500 సార్లు ఈ డయాక్సిన్ అనేది శరీరంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు డయాక్సిన్ శరీరంలోకి పోతుంది, ఎంత డయాక్సిన్ మన బాడీలో ఉందనేది మనకు అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి క్యాన్సర్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందో కూడా మనకు తెలుసు. ఎప్పుడైతే మన పూర్వీకులు మన నార్మల్గా క్లాత్ వాడటం అప్పుడు ఉండిందో అప్పుడు క్యాన్సర్ లేదు. ఇప్పుడు శానిటరీ నాప్కిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసింది, నార్మల్ రకరకాల క్యాన్సర్స్ కూడా వచ్చేసినాయి. అందులో శానిటరీ నాప్కిన్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంది. 70 నుంచి 80% శానిటరీ నాప్కిన్స్ వాడకం ద్వారానే వివిధ రకాల క్యాన్సర్స్ వస్తున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. సో ఈ శానిటరీ నాప్కిన్లో మధ్యలో ఉండేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఇందాక మనం అనుకున్నటువంటి ఆ డయాక్సిన్ రిలీజ్ చేసే డేంజరస్ మెటీరియల్ను నేను మొత్తం ఒక గ్లాస్లో తీసుకున్నాను. ఇది టాప్ షీట్ అండ్ బాటమ్ షీట్. టాప్ వచ్చేసి రేయాను, బాటమ్ వచ్చేసి ప్లాస్టిక్. ఇందులో అబ్జార్బ్ చేసుకునేటటువంటి మెటీరియల్ 1% కూడా ఉండదు. ఏదైనా అబ్జార్బ్ చేస్తే ఇదే చేయాలి. సో ఇది అబ్జార్బ్ ఎలా చేస్తుంది అనేది మనం చూద్దాం. దీన్ని చేసి పక్కన పెడుతున్నాను. దానికైతే నేను ఇప్పుడు చెప్పేటటువంటి ప్యాడ్ ఏంటిది అంటే వెస్టీజ్లో ఉన్నటువంటి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అండి. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఓపెనింగ్లోనే చూడొచ్చు. దీని ఇలా క్లోజింగ్ ఉంటుంది కంప్లీట్గా. మనకి ఓపెన్ చేసేటప్పుడు స్టిక్కర్ ఉంటుంది ఇక్కడ, రైట్. దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేయొచ్చు. అందులో మనకు కావాల్సిన ప్యాడ్ తీసుకొని మళ్ళీ క్లోజ్ చేస్తే ఇందులోకి ఎయిర్ అనేది కూడా పోకుండా ఉంటుంది. తర్వాత ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి. 6 చిన్న ప్యాడ్స్ ఉంటాయి, 4 పెద్ద ప్యాడ్స్ ఉంటాయి. ఈ పెద్ద ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరి నీడ్ తగ్గట్టు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు దీన్ని, రైట్. దాని తర్వాత
డెలివరీ లేడీస్కి నార్మల్గా ఉండేటటువంటి పీరియడ్స్ కంటే కూడా డెలివరీ టైంలో బ్లీడింగ్ అనేది 4-5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ప్యాడ్ సజెస్ట్ చేయడం చాలా చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి పెద్దగా ఉన్న 4 ప్యాడ్స్ ఉన్నాయి. అవి డెలివరీ లేడీస్కి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. రైట్, ఈ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్లో ఉన్నటువంటి చిన్న ప్యాడ్ ఇది. సో చిన్న ప్యాడ్ నేను తీసుకున్నాను. దీని గురించి ఒకసారి చూపిస్తాను. ఇందులో ఏముంటుంది, ఎలా తయారు చేస్తారు దీన్ని. ఇది ఒకసారి మనం డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చిన్న పింక్ కలర్లో ఒక చిప్ కనిపిస్తుంది మీకు, పింక్ కలర్లో. సో ఈ చిప్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ఈ చిప్లో నుంచి ఒక సెకండ్కి 2000 యానైన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ యానైన్స్ అంటే ఏంటివంటే, ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి, లేదంటే పొలాల దగ్గరికి, మంచి అడవి దగ్గరికి, కాలుష్యం లేని దగ్గరికి వెళ్ళినట్లయితే గాలి చాలా స్వచ్ఛంగా పీల్చుకుంటాం మనం. అదే ఎక్కడైనా మురికాల దగ్గరికి, బాగా కాలుష్యం ఉన్న దగ్గరికి వెళ్ళినట్టయితే అందులో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉండటం వల్ల గాలి అనేది చాలా బలవంతంగా పీల్చుకుంటాం. అవసరమైతే ముక్కు కూడా మూసుకుంటాం. ఇక్కడ గాలిలో ఆక్సిజన్ అణువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం గాలి అనేది చాలా మనస్ఫూర్తిగా పీల్చుకోగలుగుతున్నాం. అవే యానైన్స్ ఈ ప్యాడ్ నుంచి రిలీజ్ అవుతాయి. హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. ఇది గ్రాఫియన్ యానైన్ చిప్ అంటారు దీన్ని. దీంట్లో నుంచి రిలీజ్ అవుతాయి. ఇది రిలీజ్ అవ్వటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అవ్వచ్చు, లేదంటే వైరస్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియాని కానీ ఎరాడికేట్ చేస్తుంది ఈ చిప్లో నుంచి వచ్చేటటువంటి యానయాన్స్. రైట్, సో ఇంత సైంటిఫికల్గా తయారు చేసినటువంటి శానిటరీ నాప్కిన్ అండి మనది. కంప్లీట్గా టాప్ షీట్ వచ్చేసి, ఇందులో కూడా 3 షీట్స్ ఉంటాయి. ఈ టాప్ షీట్ కంప్లీట్గా కాటన్ తోటి తయారు చేసింది. మీరు కనుక దీన్ని తీసుకొని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో వీడియోలో అంత క్లియర్గా రాకపోవచ్చు. రైట్, సో ఇది కూడా నేను తీసేసాను. ఇది బాటమ్ షీట్ అండి. ఇది కూడా కంప్లీట్గా పేపర్తో తయారు చేసింది. మీకు కనిపిస్తుంది, సౌండ్ కూడా వస్తుంటుంది. రైట్, సో ఇది కంప్లీట్ బయోడిగ్రేడబుల్. ఇది బాటమ్ షీట్, అడుగులో ఉండేటటువంటి షీటు. ఇందాక నేను చెప్పినట్టు ఇది టాప్ షీట్. ఇది కంప్లీట్ కాటన్ తోటి తయారు చేసినటువంటి షీట్. ఇది టాప్ షీట్. ఇది కంప్లీట్గా కాటన్ తోటి ఉన్నటువంటి షీట్. మీకు క్లాత్ లాగా కనిపిస్తుంది. మీరు ఓన్గా తీసుకొని చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే మధ్యలో ఉండే లేయర్ ఏదైతే ఉందో ఇది అబ్జార్బ్ చేసుకునేటటువంటి సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అంటారు దీన్ని. సో ఇది ఎట్లా అబ్జార్బ్ చేస్తుందో కూడా చూద్దాం. దీన్ని నేను మళ్ళీ ఇంకో గ్లాస్లో తీసుకుంటున్నాను. రైట్, సో ఈ రెండింటి అబ్జార్ప్షన్ కూడా మీకు ఒకటేసారి నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి. ఇందులో నేను నార్మల్ శానిటరీ నాప్కిన్స్ సంబంధించినటువంటి వుడ్ పల్ప్ వేస్ట్ పేపర్తో తయారు చేసిన మెటీరియల్ వేసిన. ఇందులో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్లో తీసుకున్నటువంటి సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ మిడిల్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం అబ్జార్ప్షన్ చూద్దాం రెండింటికి. రైట్, రెండింటిలో వాటర్ పోస్తున్నాను నేను. రైట్ బస్. రైట్ 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 సో ఇక్కడ చూడండి, రెండిట్లలో మీకు వాటర్ క్లియర్గా కనిపిస్తుంది. అబ్జార్ప్షన్ కూడా మీకు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది, ఎక్కడ నార్మల్గా అలాగే ఉండిపోతుందని. రైట్, సో 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అండి. ఇంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది శానిటరీ నాప్కిన్, డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. మీరు ఇక్కడ చూసినట్టయితే అబ్జార్ప్షన్ అనేది 1% కూడా జరగదు ఇక్కడ, 1% కూడా. రైట్, ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుందో. మళ్ళీ చూపిస్తాను నేను మీకు. పోసి 2 సెకండ్లు అయింది, నో వాటర్. రైట్, ఇంత ఫాస్ట్గా అబ్జార్బ్ జరుగుతుంది. సో ఇది అబ్జార్ప్షన్ సంబంధించినటువంటి డెమో. దాని తర్వాత దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మెయిన్గా ఈ అబ్జార్ప్షన్ అనేది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే 2500 సార్లు డయాక్సిన్కి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి లేడీస్కి చనిపోయే లోపు ఏదో ఒక పీరియడ్లో వాళ్ళ క్యాన్సర్ రావడం గ్యారంటీ, డయాక్సిన్ బాడీలో ఉంటాయి. సో అలాంటి డయాక్సిన్ నుంచి కాపాడేటటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. సో ఇది కంప్లీట్గా 95% కాటన్తో తయారు చేసింది. 5% ఏదైతే సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ ఉందో అది.
దాని తర్వాత దీంతో పాటు డ్యూ గార్డెన్ ప్యాంటీ లైనర్స్ కూడా ఉంటాయి. ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్ వస్తుందని అనుకుంటారో, ఎవరైతే వైట్ డిశ్చార్జ్, దాని తర్వాత యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మనకు ప్యాంటీ లైనర్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇదే డ్యూ గార్డెన్లో ఇంటిమేట్ హైజీన్ అని కూడా ఉంటుందండి, వెజైనల్ వాష్. సో ఈ 3 కూడా వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉమెన్ హైజీన్కి సంబంధించింది. మీరు మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ వాడతారని, దాని తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్.